వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఒక దమ్మున్న లీడర్ని ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా తప్పించుకునే ప్రయత్నం చేయడమో లేకపోతే తప్పదు అని చెప్పే సమాధానమో వేరేలాగా ఉంటుంది. కానీ ఎందుకో ప్రధాని నరేంద్ర మోదీని చూసిన ప్రతిసారి నాకు అనిపించేది భరతమాత ముద్దుబిడ్డ, అరే వేరే లెవెల్ ఈయనకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు అనిపిస్తుంది. సరే, అది ఎందుకు అనేది తెలియాలంటే ఇది ఒక ఛానల్ ఇంటర్వ్యూ, సో నేను టెలికాస్ట్ చేయలేకపోవచ్చు, బట్ మీకు వినిపించగలను. లాహోర్ గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పారు, ఏం చేశారు అనేది ఒకసారి వినండి. पाकिस्तान से जरा डर के रहो, उसके पास न्यूक्लियर बम है। ऐसा है वो ताकत को मैं खुद लाहौर जाकर के चेक करके आया। और बिना कोई सिक्योरिटी चेक में सीधा चला गया। और वहां पर एक रिपोर्टर रिपोर्ट कर रहा था, अल्लाह तौबा, अल्लाह तौबा। ये बिना कैसे आ गए? ये चर्चा थी टीवी पे, ये बिना वीजा कैसे आ गए? अरे वो मेरा ही देश था यार किसी जमाने में। అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి వినిపిస్తా, వినండి. अब एक नई सलाह आपको दी गई है कि भाई पाकिस्तान से जरा डर के रहो, उसके पास न्यूक्लियर बम है। ऐसा है वो ताकत को मैं खुद लाहौर जाकर के चेक करके आया। और बिना कोई सिक्योरिटी चेक में सीधा चला गया। और वहां पर एक रिपोर्टर रिपोर्ट कर रहा था, अल्लाह तौबा, अल्लाह तौबा। ये बिना वीजा कैसे आ गए? ये चर्चा थी टीवी पे, ये बिना वीजा कैसे आ गए? अरे वो मेरा ही देश था यार किसी जमाने में కదా. ఇట్లా ఇప్పటి వరకు భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ నాయకుడైనా చెప్పిండ్రా? పాకిస్తాను తన దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అణుబాంబులు వేసేస్తాం అని భయపడుతోంది కదా. ఏమంటారు అంటే, నేను లాహోర్కి వెళ్ళొచ్చిన, లాహోర్లో చూసొచ్చిన, సెక్యూరిటీ దాటి అక్కడ ఉన్న ఒక రిపోర్టర్ అడిగిండట, ఎలా వచ్చింది మీరు ఇలా మీకు ఏమైందిరా బాయ్, ఇది నా దేశమే, ఇది నా దేశంలో భాగమే, ఏమైంది చెప్పు అన్నారట. అంటే ఏ రోజైనా సరే పాకిస్తాన్ భారతదేశంలో కలవాల్సిందే. భరతమాత ఒక పార్ట్, అది నా దేశ భూభాగంలో అడుగుపెట్టడానికి నేనెందుకు భయపడాలి అని సమాధానం చెప్పిండట. ఇట్లా ఇప్పటి వరకు సమాధానం చెప్పిన ఏ నాయకుడినైనా మీరు చూసిండ్రా? నేనైతే చూడలేదబ్బా. అరే రోడ్డు మీద వెళ్ళాలంటేనే చుట్టూ సెక్యూరిటీ, 100 మంది. అమ్మో పాకిస్తాన్ గురించి మాట్లాడితే ఈడున్న ముస్లింలు ఓటేయరేమో, అమ్మో ఉగ్రవాదం గురించి మాట్లాడితే ఉగ్రవాదులు మతం ఏందని అడిగి చంపేసిండ్రు కాబట్టి వాళ్ళు ఇస్లామిస్ట్ ఉగ్రవాదులు అని చెప్పగానే ఈడున్న ముస్లింలు అంతా ఏకమై నాకు ఓటేయరేమో, అయ్యో పాకిస్తాన్ జెండాను దొక్కితే అది ఇస్లాం జెండాను పోలుంటుందని కహానీలు చెప్తున్న కహానీగాళ్ళంతా నాకు దూరం అవుతారేమో అని ఆలోచించి భయపడి సంతుష్టి రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకులకు మోదీ గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అంతేకాదు, చెప్తాను చూడండి. పాక్తో యుద్ధం విషయంలో మా సంపూర్ణ మద్దతు భారత్కి. అమెరికా లాంటి దేశాలు ఒకప్పుడు భారత్ మీద పగ సాధించుకోవడం కోసం పాకిస్తాన్కి ఈ ఉగ్రవాదులను పెంచి పోషించడానికి కూడా అమెరికా లాంటి పెద్ద దేశాలు కారణం అంటూ పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ మంత్రి చెప్పడమే మనం చూసాం. అలాంటి అమెరికా ఈరోజు నరేంద్ర మోదీ భారతదేశాన్ని తీసుకువెళ్ళి నిలబెడుతున్న స్థానాన్ని చూసి ఏ రోజుకైనా ఒకరోజు భారతే ప్రపంచ దేశాల చిత్రపటాల్లో మొదటి స్థానంలో ఉంటుంది కాబట్టి దానితో కయ్యానికి కాలు దువ్వడం మంచిది కాదు అని మా పూర్తి మద్దతు మీకే అని చెప్పే స్థాయికి తీసుకొచ్చారు భారతదేశాన్ని. ఇక ఉగ్రవాదంపై భారత్ చేసే పోరులో మేము భారత్ వైపే ఉంటాము. రష్యా ప్రస్తుత పరిస్థితిలో జపాన్ అన్ని విధాలుగా భారత్కి సహకరిస్తుంది. జపాన్ భారత్కి మేమున్న ఉగ్రవాదంపై ఎటువంటి పోరుకైనా మేము భారత్తోనే ఉంటాం. ఇజ్రాయిల్, సౌదీ, ఖతర్, ఇలా చెప్పుకుంటూ పోతే ముస్లిం దేశాలు కూడా ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత్ చేస్తున్న పోరుకు పూర్తి మద్దతు ఇచ్చి మీరేం చేసుకుంటారో చేసుకోండి, భారత్ వైపు, భారత్ ఏం చేసినా చూస్తూ సైలెంట్గా ఉండాల్సిందే కాదు అని మీ చేష్టలు ఏమన్నా మొదలు పెడితే భారతే కాదు మేమందరం కూడా
మీ పని పడతాం. కానీ ప్రపంచంలోని అగ్రదేశాలు చెప్తున్నాయన్న బలూచిస్తాన్ వేర్పాటువాదులు ఒక్కొక్కడిని వేసేస్తూ భారత జెండాను పట్టుకుంటున్నారు అన్న అంటే వాళ్ళు పోరు చేయాలి అంటే మా చేతిలో భారత జెండా ఉంటే ఆ ధైర్యం మాకు వస్తుంది అనే వాళ్ళ ఆలోచన ఉంది చూసారా. ఆ స్థాయికి ఈరోజు భారత్ని నిలబెట్టిన నేత ప్రధాని నరేంద్ర మోదీ. ఎందుకో ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఆపరేషన్ అనే సింధూర్ పేరు పెట్టిన తర్వాత ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనే ఒక భావోద్వేగం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. అందుకే ఆ భావోద్వేగాన్ని మీ అందరితో పంచుకోవడం కోసమే ఈ వీడియో చేశాను. ఏదేమైనా శత్రువును చూసి భయపడుతున్నారా అంటే కాదు, శత్రువు గడ్డ మీద కాలు మోపి చెక్ చేసి ఆ గడ్డ కూడా నాదే అని చెప్పొచ్చా అని చెప్పారు చూసారా. వారే వా, వీళ్ళు రియల్ హీరోస్ అంటే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి, ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జాతీయవాదానికి సంబంధించి భారతదేశంలో 140 కోట్ల మంది జనం ఉంటే మన సబ్స్క్రిప్షన్ ఇంకా 2 లక్షల దగ్గరే ఉంది. కాబట్టి దయచేసి ఎలాగైనా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ కుటుంబాన్ని పెంచండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం ద్వారా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈరోజు ఈ ఛానల్ నిలబడి ముందుకు నడుస్తుందండి. మీరే మా ఇన్స్పిరేషన్, మీరే మా బలం, మీరే ఏదైనా సాధించాలి అనే మా పట్టుదలకు ఆత్మవిశ్వాసం. కాబట్టి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఒక ఆఫీస్ పెట్టి ఇంకా మంచి మంచి కంటెంట్ని వెంటనే మీకు లైవ్లో అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా కూడా సహాయం చేయొచ్చు. ఇక వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. ప్రతిరోజు చెప్తున్నాం, చిన్న యాడ్ చాలా మంది బిజినెస్ మ్యాన్స్ చూస్తూ ఉంటారు, కానీ ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ సపోర్ట్ అస్. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి తెలియజేయండి. జై హింద్, జై భారత్.